దేవుని యొద్దకు చేరిన తర్వాత ఆయనతో ఎలా నడవాలి అని చెప్తుంది. మొదటి భాగంలో దేవుని యొద్దకు చేరడం ఎలాగు అని అంటే, వీ కెన్ రీచ్ గాడ్ త్రూ సాక్రిఫైసెస్. మనము దేవుని యొద్దకు ఎలా చేరుతున్నామంటే బలి అర్పణల ద్వారా దేవుని యొద్దకు చేరుతున్నాం. బలి అర్పించడం ద్వారా. అది మొదటి 17 అధ్యాయం 18 నుండి 27 వరకు దేవుని యొద్దకు చేరిన తర్వాత ఒక వ్యక్తి దేవునితో ఎలా నడుస్తాడంటే త్రూ సాంక్టిఫికేషన్, శుద్ధీకరణ పొంది దేవునితో నడుస్తాడు. అందరూ సార్ దేవునికి స్తోత్రం చెప్తారండి. బలి అర్పణ ద్వారా దేవుని యొద్దకు చేరుట, శుద్ధీకరణ ద్వారా దేవునితో నడుచుట. ఇదే వివేకానంద చెప్తుంది. దేవుని యొద్దకు చేరాలని మానవుని ఆశ. మానవుడు దేవుని యొద్దకు వెళ్ళాలనుకుంటున్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనం ఆయన జయంతిని టీచర్స్ డే జరుపుకుంటాం సెప్టెంబర్ 5న. ఆయన ఏం చెప్పారంటే, దేర్ ఇస్ ఎ నాకమ్ ఇన్ ఎవ్రీ మ్యాన్స్ హార్ట్ విచ్ లీడ్స్ మ్యాన్ టు గాడ్ అండ్ కెన్ బి ఫిల్డ్ బై గాడ్ అలోన్. మానవుని హృదయంలో ఒక ఖాళీ స్థానం ఉంది. ఆ ఖాళీ స్థానమే మానవుని దేవుని యొద్దకు చేరుస్తుంది. ఎందుకంటే దేవుడు మాత్రమే ఆ ఖాళీ స్థానాన్ని భర్తీ చేస్తాడు. మానవుడు, అది క్రైస్తవుడా, హిందువా, ముస్లిమా, జైన, హూఎవర్ మేబీ, ఏ మనుషుడైనా కానీ దేవుని యొద్దకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ప్రతి మానవుని హృదయంలో తనంతట తానుగా ఉంటుంది. తనంతట తానుగా మానవునిలో దేవుని యొద్దకు వెళ్ళాలని. అందుకని వివిధ రీతుల్లో మానవుడు ప్రయత్నిస్తాడు దేవుని యొద్దకు వెళ్ళడానికి. ఎందుకంటే ఆ ఖాళీ స్థానం ముందు చూడండి, ఆ శూన్య స్థితిని చూడండి, అది దేవుడు మాత్రమే భర్తీ చేస్తాడు. హల్లెలూయా. అందుచేతనే ప్రతి మానవుడు దేవుని అన్వేషణలో ప్రయాసపడతాడు, దేవుని యొద్దకు వెళ్ళడానికి పరిగెడతాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఇలా వెళితే దేవుని యొద్దకు వెళ్తాం, ఇలా వెళితే దేవుడు కలుసుకోవచ్చు ఎవరో చెప్తే చాలు, వెంటనే మానవుడు ఆ ప్రయత్నం చేస్తాడు. అయితే బైబిల్ నేర్పే సత్యం ఏంటంటే, మానవుడు దేవుని యొద్దకు ప్రయత్నిస్తున్నాడు, అన్వేషిస్తున్నాడు. కానీ బైబిల్ దేవుడు మాత్రం మాకు నేర్పుతున్న సత్యం ఏంటంటే, దేవుడే మానవుడిని అన్వేషించుకుంటూ వచ్చాడు. దేవుడు మనల్ని అన్వేషిస్తున్నాడు. దేవుడు మనలను రీచ్ అవ్వడానికి ఆయన ఈ లోకానికి, యేసుక్రీస్తు నామధేయునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రావడానికి ముందు దేవుని యొద్దకు వెళ్ళడానికి మానవుడు చేసే ప్రయత్నాల్లో అందరూ సార్ దేవునికి స్తోత్రం చెప్తారండి. అందరూ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు, థ్యాంక్ యూ. మానవుడు పాపం చేసిన రోజు ఏదైనా తోటలో, ఆ రోజు కూడా దేవుడు దిగి వచ్చాడు. ఆదామా నీవు ఎక్కడా అని అడిగాడు. నేను భయపడి దాక్కున్నానండి. నేను తినొద్దన్న పండు తిన్నావా? ఆదామేమో హవ్వ మీద, హవ్వమేమో సర్పం మీద నెపం నెట్టాక దేవుడు ఆ రోజు ఏం చేశాడంటే సర్పమును మొదటిగా శపించాడు, తర్వాత హవ్వను శపించాడు, ఆదామును శపించాడు. దేవుడు సాతానుతో మాట చెప్పారు, సాతానా నీకును స్త్రీకి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగు చేసేదను, అది నిన్ను తల మీద ఉంటుంది. అలాగే యేసుక్రీస్తునే స్త్రీ సంతానంగా వచ్చే యేసయ్య అపవాది తలను చెత్త కొడతాడని చెప్పాడు. అలా చెప్పిన వెంటనే దేవుడు కార్యం చేశాడండి. ఏంటా కార్యము? దేవుడు చేసిన కార్యం ఏంటంటే, దేవుడు ఒక పశువును వధించాడు. దేవుడు ఒక పశువును వధించి చర్మము తీసి ఆ చర్మపు చొక్కాయలు మానవునికి ధరింప చేయడం ద్వారా దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు దేవుని యొద్దకు చేరాలంటే, చర్మం చక్రాలు రావాలంటే ఏం జరుగుతుంది? పశువు వధించబడినప్పుడు ఏం జరుగుతుంది? రక్తము చిందించబడి ఉంటుంది. అందుచేత మీరు దేవుని యొద్దకు రావాలంటే రక్తము చిందించబడాలని దేవుడే చెప్పాడు. దేవుడే మొదటి బలి చేశాడు, మొదటి బలి అర్పణ ఆయనే చేశాడు. దేవుడే మొట్టమొదటిగా ఒక పశువును వధించాడు. ఆ రోజు మొదలుకొని ఇక మానవుడు దేవుని యొద్దకు రావాలంటే ఏం చేస్తున్నాడంటే రక్తార్పణ చేస్తున్నాడు. ఆమేన్. ఆ రక్తార్పణ ఎలా చేయాలో దేవుడు ప్రారంభించాడు. ఆది కాండంలో ఎలా చేయాలో, అది మనకు ఎలా ఉపయోగపడుతుందో లేవియ కాండం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆమేన్. వేగంగా నాతో పాటు
ఆలోచిస్తూ మొదటి అధ్యాయంలోకి వస్తాం. రెండో అధ్యాయంలో మనం చదువుకున్నాం. అయితే మొదటి అధ్యాయంలో ఉన్న బలి ఏంటంటే దహన బలి. అందరూ చెప్తారండి, దహన బలి. రెండవ అధ్యాయంలో నైవేద్యం, మూడవ అధ్యాయంలో సమాధాన బలి, ఆ తరువాత పాప పరిహారార్థ బలి, ఆ తదుపరి ప్రాయశ్చిత్తార్థ బలి అని 5 బలులు ఉన్నాయి. అయితే ఈరోజు చాలా క్లుప్తంగా నేను నైవేద్య బలి గురించి మీతో చెప్తాను. కానీ దానికి ముందు ఇది బాప్తిస్మ ఆరాధన, అందుకే నేను అంటే బాప్తిస్మ ఎందుకు అవసరమైందో చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు మనం మా దేవుని ఎందుకు చేరాలంటే తప్పకుండా ఏమవ్వాలి చెప్పండి, రక్తము చిందించబడాలి, అంతే. టు రీచ్ గాడ్ స్ప్రింకిల్ ద బ్లడ్ చిందించాలి, రక్తం. అందుకే లేవీకాండం ఏమన్నారంటే మొత్తం లేవీకాండం అంతా రక్తం ప్రవహిస్తుంది, రక్తం 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 ఉంటుంది. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి బలి ఏంటంటే మొదటి అధ్యాయము 3వ వాక్యంలో దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరించబడునట్లు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. ఈ అధ్యాయంలో దహన బలి ఎలా చేయాలో ఉందండి. దహన బలి స్థాయిని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి గోవులు తేవచ్చు. గోవును తీసుకొచ్చి ఆర్థిక పరిస్థితి లేకపోతే గొర్రెలు తేవచ్చు. గొర్రెలు తీసుకొచ్చి ఆర్థిక స్థాయి లేకపోతే పావురాన్ని కానీ గోపురాన్ని కానీ తేవచ్చు. మూడింట్లో ఏదో ఒకటి తీసుకుని వచ్చి ఏం చేయాలి, ప్రత్యక్ష గుడారం యొక్క ఎంట్రన్స్లో, గుడారం యొక్క ఆరంభంలో ఆ పశువులు తీసుకొచ్చిన తర్వాత వారు ఏం చేస్తారు, 4వ వాక్యంలో దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచును. నేను ఏ అర్పణకు ఏ పశువుని తెస్తానో, ఏదైనా యానిమల్, ఆ యానిమల్ మీద నా చెయ్యి పెట్టాలండి. నా చేతులు పెట్టగానే ఏమవుతుందంటే నా పాపాలన్నీ ఆ పశువు మీదకి వెళ్తున్నాయి. నా పాపములన్నీ ఆ పశువు మీదకి వెళ్ళిన తర్వాత యాజకుడు ఏం చేస్తున్నాడంటే ఆ పశువును వధిస్తాడు. వధించగానే రక్తం పట్టుకుంటారండి, ఆ పశువు యొక్క రక్తం. ఆ రక్తాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద ప్రోక్షిస్తారండి. బలిపీఠం మీద ప్రోక్షించిన తర్వాత పశువులో ఉన్న ఆంత్రములు, కొవ్వు, ప్రేములు ఇవన్నీ తీసుకొచ్చి బలిపీఠం మీద అగ్ని మండుతుంటుంది. ఆ మండుతున్న అగ్ని మీద వాటన్నిటిని కాల్చుతారు. పూర్తిగా దహనం అయ్యే వరకు కూడా అది కాల్చబడుతుంటది. ఇది సిస్టమ్. ఎప్పుడైతే ఆ పశువు పూర్తిగా కాలిపోయిందో, అర్పణగా అంగీకరించబడిందో, అది దేవునికి ఇంపైన హోమం అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఆ అర్పించబడిన అర్పణ ఆ పశువు మీద ఏం పెట్టబడ్డది, నా చెయ్యి పెట్టబడింది. సో నేను నా చేతులు పెట్టాను కాబట్టి నా పాపములన్నీ కూడా పశువు మీదకి వెళ్ళిపోయాయి. ఆ పశువు నా స్థానంలో దేవునికి అర్పించబడిన అర్పణ. ఇప్పుడు అది పూర్తిగా అంగీకరించబడింది కాబట్టి, కాలిపోయింది కాబట్టి నేను నా పాపముల నుంచి విడుదల పొందుతున్నాను. ఇంకా చెప్పాలంటే యెహోవా సన్నిధిని నేను అంగీకరించబడుతున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు సముఖంలో కూర్చుని దేవుని బిడ్డలారా, ఎవరైనా, నేనైనా, మనం ఎవరమైనా పరలోకపు దేవుని సన్నిధిలో అంగీకరించబడాలంటే ఇలాగ మనం అందరము ఒక పశువులు తేవాలి. గొర్రెనో, గోవునో, కొవ్వనో తేవాలి. చివరికి క్రిస్మస్ టైంలో మనం నేర్చుకున్నాం కదా, యేసయ్య సున్నతి చేయబడిన రోజు ఏం తీసుకొచ్చాడు వాళ్ళ తల్లిదండ్రులు? గొప్పలు, పావులు తెచ్చారు. ఎందుకంటే వారి ఆర్థిక స్థాయి తక్కువ కాబట్టి, జోసెఫ్ ఆర్థిక స్థాయి తక్కువ కాబట్టి వారు గొప్పలు తెచ్చారు. అంటే దేవుని సన్నిధిలో అంగీకరించబడాలంటే తప్పకుండా ఏదో ఒక అర్పణ, ఇలాంటి అర్పణ, మన రక్తార్పణ చేయాలి. మరి అలాగైతే దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు మనం ఏ రక్తార్పణ చేయలేదు, కానీ మనం అంగీకరించబడుతున్నాం. ఎందుకంటే అదే క్రిస్మస్ శుభవార్త. అదే అసలు యేసు ప్రభు వారు జన్మించగానే ఎక్కడ పెట్టబడ్డారండి? ఎక్కడ పొలంలో పెట్టబడ్డారు? ఎందుకు పశువులతో పొలంలో పెట్టబడ్డారు? ఒకటే ఏంటి తెలుసా? ఇప్పుడు పశువులతో చెప్తున్నాడు గుడ్ న్యూస్ ఏమని తెలుసా? సృష్టాది మొదలుకొని ఈ రోజు వరకు మానవుని స్థానంలో మీరు వధించబడుతూ వచ్చారు. కానీ ఇక మీదట మీకు ఒక శుభవార్త ఏంటంటే, సకల మానవుల పాపముల నిమిత్తము వధించబడుటకు వచ్చిన గొర్రె పిల్లను నేనని చెప్పడానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి
ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, నాకు ఇప్పుడు దహన బలి కొరకు ఏ పశువు తేనక్కర్లేదు. 2000 సంవత్సరాల క్రితం మనందరి కొరకు తానే ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో బలియాగమయ్యాడు. ఆయనే దహన బలి అయిపోయాడు. అందుచేతని ఇప్పుడు యేసును నమ్మితే చాలు, నా పాపముల నుంచి నాకు విడుదల వచ్చేసింది. నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నాకు విలువనిచ్చినది. నా స్థానమందు నిలిచి. కాబట్టి ఈరోజు ఎవరు బాప్తిస్మం పొందుతున్నారో వారికి ఒక శుభవార్త. మీరు ధన్యులు. ఎందుకంటే నీవు నేను శిక్షార్హులం. అసలు మన పాపములు యేసు మీద యేసు తాను భరించాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చెప్పాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున దేవుని. అంటే ఎందుకంటే యేసు ప్రభుని నమ్మాలి మనం. మొదటి మాట చెప్తానండి, యేసు ప్రభుని ఎందుకు నమ్మాలంటే తలపోటు తగ్గింది, నడుము నొప్పి తగ్గింది, కాళ్ళ నొప్పి తగ్గింది. ఇవన్నీ రెండవ అంశం అండి. అది పెద్ద ప్రాముఖ్యమైన అంశాలు కాదు. యేసు ప్రభు నమ్మడానికైనా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన నా స్థానం ముందు సిలువకు వెళ్ళారు. ఆమేన్. సిలువకు వెళ్ళారు యేసయ్య. నా ప్రతి పాపము యేసయ్య తన సిలువలో పాపానికి తగిన శిక్షను ఆయన భరించాడు దహన బలి పశువుగా. అందుకే దేవుని మందిరానికి వచ్చిన మనము యేసుక్రీస్తు మనకిచ్చిన రక్షణ కొరకు మనం ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం. అన్నిటికంటే ప్రాముఖ్యమైన గొప్ప వరం ఏదైనా ఉందంటే రక్షణ దొరికింది మనకి. ఇక మీద యేసయ్య నమ్మితే చాలు. యేసయ్య ఎందుకు నా పాపాలు క్షమిస్తారు? ఎందుకు క్షమిస్తారంటే నా పాపములు క్షమించడం కానీ అధికారం ఉంది. ఎందుకంటే నేను పడాల్సిన శిక్ష ఆయన భరించాడు కాబట్టి, ఆయన మీద పడింది కాబట్టి, నా పాపములన్నీ ఆయన తాను భరించి కలువరి శిలువలో ప్రశస్త రక్తమును యేసయ్య చిందించాడు కాబట్టి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బాప్తిస్మం పొందడానికి సిద్ధపడ్డారు. ఒకసారి లేచిన వాక్యాన్ని ముగించట్లేదు కానీ బాప్తిస్మం సిద్ధపడ్డారు. ఎక్కడో ఒకసారి లేచిన పడతారు. థ్యాంక్ యూ లార్డ్. ఒక మాట మీకు తెలియజేస్తారు, మీరు బాప్తిస్మం పొందడానికి మీరు చెప్పే రీజన్ ఏదైనా కానీ వాక్యానుసారమైన రీజన్ ఏదంటే నీ స్థానంలో యేసయ్య కలువరి శిలువలో ప్రాణం పెట్టారు. మన ప్రతి పాపమునకు తగిన శిక్ష ఆయన భరించారు. ఆయన వేదన పడ్డారు, ఆయన భరించారు. He paid the price. క్రయధనమును చెల్లించి ఆయన చెల్లించారు. అందుచేత నేను యేసు ప్రభువుని నమ్ముతున్నాను. అందుచేత యేసు ప్రభువుని నమ్మాను కాబట్టి యేసయ్య నమ్ముతున్నాను అని బాహాటంగా చెప్పే సాక్ష్యమే బాప్తిస్మం. సిస్టర్స్ అర్థమైందండి? మీరు ఎందుకు బాప్తిస్మం బలవంతంగా మాత్రం పొందొద్దు, లేకపోతే ఏమంటే పొందకపోతే అవ్వదు, అలా కాదు. అసలు మనకు అవగాహన ఉండాలి. వి మస్ట్ హ్యావ్ నాలెడ్జ్. మనకు దాని గురించి అవగాహన ఉండాలి. ఎందుకు బాప్తిస్మం పొంది ఎవరు అడిగితే నా స్థానంలో యేసయ్య కలువరి శిలువలో ప్రాణం. ముఖ్యంగా ఈ చిన్న బిడ్డలు ఉన్నారు, నేను చాలా సంతోషిస్తున్నాను. మిమ్మల్ని దేవుడు దీవించిన గాక. చిన్న వయసులోనే మీరు యేసయ్యకి జీవితాన్ని సమర్పిస్తే దాన్ని ఫస్ట్ హ్యాండ్ టు జీసస్ అంటారు. యేసయ్యకి ఫస్ట్ హ్యాండ్ గా మీరు అప్పగించబడదు. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి. సో మొదటి అధ్యాయంలో ఏముందో చెప్పండి? దహన బలి. ఇంకా ఎవరైనా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. చిన్న బిడ్డలు కూడా, పెద్దవారు కూడా, యవనస్తులు కూడా యేసు ప్రభువుని విశ్వసించి బాప్తిస్మం పొందాలి. ఆమేన్. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు నమ్మని వానికి. ఎందుకు బాప్తిస్మం పొందాలండి? యేసయ్యను నమ్మడం. ఏమని నమ్మాలి యేసయ్యను? ఆయన నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. అది నా స్థానంలో చనిపోయాడు. అది మొరియా పర్వతం మీద ఇస్సాకు దహన బలి అవ్వాలి. అబ్రహాంతో దేవుడు అన్నాడు, వద్దొద్దు, అతని మీద కత్తి వేయొద్దు, అటు చూడు, పైకెత్తి చూడు, కన్నులు. ఒక పొట్టేలు. ఇస్సాకు స్థానంలో ఒక పొట్టేలు వధించబడింది. ఆమేన్. నీ స్థానంలో, నా స్థానంలో యేసయ్య వధించు. అది మొదటి బలి. రెండవ అధ్యాయం మనం చదువుకున్న మూల వాక్యం. నైవేద్యం తీసుకురావాలి దేవుని సన్నిధికి. నైవేద్యం ఎలా తీసుకురావాలంటే గోధుమ పిండి అంటారు.
గోధుమ పిండి. గోధుమ పిండిదై ఉండవలను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి పోసి మందిరానికి తీసుకురావాలి. దహన బలి అర్పణ ద్వారా రక్షణ పొందిన మనము, యేసుక్రీస్తు బలి అర్పణతో రక్షణ పొందిన మనము మందిరానికి వచ్చినప్పుడు నైవేద్యం ఎలా సమర్పిస్తారో, అంటే యేసు ప్రభు నమ్మక ముందు నైవేద్యాలు పెట్టడంలో మనకు కొంచెం అవగాహన, ఐడియా ఉన్నట్టుంది కదండి. నైవేద్యాలు పెట్టారు కదా, ఒక ఐడియా ఉంటుంది ప్రభు నమ్మక ముందు. మరి బైబిల్లో ఉండే నైవేద్యం ఏంటి? గోధుమ పిండి తేవాలండి. ఇప్పుడు ఆ గోధుమ పిండి ఎవరంటే నువ్వు నేను, మనమే గోధుమ పిండి అర్పణ తేవాలి. గోధుమ పిండిని తెచ్చి గోధుమ పిండి మీద నూనె పోయాలి. నూనెతో పాటు సాంబ్రాణి పోయాలి. ఓకే, నూనె పోయాలి, సాంబ్రాణి పోయాలి. సో మనం అందరం ఇప్పుడు గోధుమ పిండి, ఓకేనండి. గోధుమ పిండి గురించి ఒక 2 మాటలు మీతో చెప్తాను. ఒకటి యేసయ్య చెప్పారు ఒక ఉపమానం. అదేంటంటే, ఒక ఆయన గోధుమ పంటలు పండిస్తున్నాడు. గోధుమలు ఎదుగుతున్నాయండి. గోధుమలు ఎదుగుతుంటే కొంతకాలానికి ఏం జరిగింది తెలుసండి? గురుగులను దుష్టుడు నాటాడు. ఎవరు చెప్పారు? సార్, గురుగులు పెరుగుతున్నాయి కాబట్టి అవి తీసేద్దాం. యజమాని చెప్పాడు, వద్దు. ఆ గురుగులను తీసేసే క్రమంలో మంచి గోధుమ వెన్నులు కూడా పాడైపోతాయి కాబట్టి వాటిని భరిద్దామని యజమాని మిగతా వాటితో పాటే కొంచెం వాటికి కావలసిన, అంటే గోధుమలకి ఎటువంటి కేర్ ఇచ్చారో వాటి కూడా అలాగే కేర్ ఇచ్చారు. ఈ 2026వ సంవత్సరం 2వ సోమవారం దేవుని సముఖంలో కూర్చొని దేవుని సంగమా, మనము ప్రభువుకు ఆరాధించే ఆరాధనలో భాగంగా మనము గోధుమలు కదా. అయితే లాస్ట్ ఇయర్ మన లైఫ్లో చాలా గురుగులు మన మనసులో పడిపోయినాయి. దుష్టుడు చాలా గురుగులు మన మైండ్లో వేసేస్తున్నాడు. 1, 2 మనము నిజంగా పర్ఫెక్ట్ కాబట్టి కాదండి 2026 ఇంతవరకు బ్రతుకున్నది. ఇక్కడేమో ఆదివారం వాక్యం వింటున్నారు, ఇంటికెళ్ళి ఏదో యూట్యూబ్ మెసేజ్ చూస్తున్నారు, గురుగులు పడిపోతున్నారు. ఆదివారం క్రమంగా చర్చికి రావాలి, ఇది నేర్చుకున్న బోధ అవసరం లేదండి. ఆదివారం వచ్చే వర్క్ ఇచ్చి వర్షిప్ అని పని చేసుకుంటేనే సరిపోతుందండి అని చెప్పి బోధ ఏదో అంటున్నారు. ఆదివారాలు మానేశారు కొంతమంది. పోయిన సంవత్సరం గురుగులు ఉపవాసం ఉండాలని నేర్చుకున్నారు. బిషప్ జయరాజ్ గారు, జయబాబాయ్ గారు అద్భుతమైన టీచింగ్ చేశారు. ఉపవాసాలు ఉండేవారు. ఇటీవల ఎవరో ప్రసంగం చెప్పారు, నువ్వే యూట్యూబ్లో నేను ఎక్కడో వినేసావు, ఏంటది? దాని కూడా బైబిల్లోంచి చెప్పాడు ఎవరో గురువు, పెళ్లి కుమారులకు ఉపవాసాలు వద్దని. అందుకని ఆదివారం వస్తున్నారు కానీ చర్చికి నమ్మకంగా. ఆదివారంతో పాటు ఇంకెప్పుడు ఉపవాసాలు ఇక్కడ? ఫ్రైడే డే టైం అండి. ఫ్రైడే డే టైం మీటింగ్ మాత్రం మనలో చాలా మంది రావట్లేదు. డే అండ్ నైట్ ఫ్రైడే మీటింగ్ చాలా మంది రారు, ఆదివారం వస్తారు. అంటే రారు అంటే మొత్తం రారని కాదండి, వస్తుంటే కాంట్రాక్ట్ తీసుకున్నట్లు 5 కుటుంబాలు 6 కుటుంబాలు నమ్మకంగా వస్తారు. మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళకేమో శుక్రవారం ఏ సంబంధం లేదన్నట్టున్న వాళ్ళు కూడా మన విశ్వాసం ఉన్నారు. ఇవన్నీ గురుగులు పడ్డాయి కానీ దేవుడు ఓపికతో భరించాడు. బ్రదర్, అర్థమవుతుందండి? ఓపికతో భరించాడు. దేవునికి దశమ భాగం ఇవ్వాలి, ఇది నేర్చుకున్న బోధ. దేవునికి అర్పణ ఇవ్వాలి, ఇది నేర్చుకున్న బోధ. కానీ దీనితో పాటు ఎవరో మొత్తం మీద అసలు కానుకలు అర్పణలు ఏమేమి అక్కర్లేదు, అవన్నీ ఏమి లేవు, అసలు దశమ భాగాలు కొత్త నిబంధనలు లేవు అని చెప్పి బోధ ఎవరో విన్నారు. ఒక గురుగు పడింది. అసలు ఇచ్చేవారు ఇవ్వడం మానేయడం మాత్రమే కాదండి, ఇస్తున్న కొంతమందిని మానిపించేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశారు తెలుసండి? మనల్ని ఎందుకో ప్రేమించి ఓపికతో భరించాడు. హల్లెలూయా. 1 కాదు 2 కాదు, ఎన్నో విషయాల్లో మనలో గురుగులు వ్యక్తపడుతున్నాయి, అవలక్షణాలు వ్యక్తపడుతున్నాయి, బ్యాడ్ థింగ్స్ నాటబడుతున్నాయి. దేవునిలో దేవుడు నిన్ను ఆయనకు నైవేద్యార్పణగా గోధుమగా నీ కొరకు ఇంత శ్రద్ధ తీసుకుంటే, ఏదో నీ ఉన్న 4 రోజులు ఉపవాస దినాల కోసం 40 రోజులు అసలు బైబిల్ ముట్టుకోకపోయినా యేసయ్య నిన్ను నన్ను భరించాడు.
బహుశా గత కాలంలో కొంతమందికి 52 ఆదివారాలు ఉండవండి. వాళ్ళ క్యాలెండర్లో 40-30 ఉంటాయి అంతే. 12 ఆదివారాలు రారు కొంతమంది. యేసయ్య భరించాడు. ఏమంటారు? యేసయ్య భరించాడు. మనకు మరొక ఏడాది ఇచ్చారు. ఈ రోజైనా నీవు అసలు లేవియ కాండం అంతా ఏంటంటే హోలీనెస్, పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏం తెలుసండి? నేను పాస్టర్ గారి కంటే నేను పరిశుద్ధంగా ఉండడం, పాస్టర్ గారి కంటే ఆయన నేను బెటర్ అండి, ఈమె బెటర్, అది కాదు పరిశుద్ధత. పరిశుద్ధత అంటే దేవుని స్టాండర్డ్కి తగినట్టుగా జీవించడం. ఆమేన్. ఆయన స్టాండర్డ్కి తగ్గట్టుగా జీవితం, అది పరిశుద్ధత.